హాయ్ వీవర్స్, నా తెలుగు రేఖ ప్రేక్షకులందరికీ నా నమస్తే అండి. మరి ఈ రోజు మీ అందరి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యుల కోసం అబ్బాయిలను అయితే తీసుకొచ్చానండి. మరి ఇందులో ప్రైవేట్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే ఈ రోజు మీ ముందుకైతే నేను తీసుకొచ్చినాను. ఎందుకంటే నా గౌడ్స్ కుటుంబ సభ్యుల కోసం, నా అక్క చెల్లెల కోసం మంచి మంచి అబ్బాయిలను అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే మిడిల్ క్లాస్ అబ్బాయిలను కూడా ఈ రోజు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు మీరు వీడియో చెప్పిన హై ప్రొఫైల్స్ చెప్తున్నారు, ఇందులో మాకు తగ్గ మిడిల్ క్లాస్ అబ్బాయిలు లేరా అని మాకైతే నా కుటుంబ సభ్యులు అయితే ఫోన్ చేస్తున్నారండి. అందుకోసమనే ఈ రోజు మీ అందరి కోసం మిడిల్ క్లాస్ అబ్బాయిలను అయితే తీసుకొచ్చాను. ఈ వీడియోను మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఎన్టీఆర్ సర్కిల్ లో అయితే మన ఆఫీస్ ఉంటదండి. మీరు ఫోన్ చేసి ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయండి. మేము వాట్సాప్ లో మా లొకేషన్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాము. ఇక్కడికి వచ్చి కలవండి. వస్తే ఇక్కడ మన CEO సార్ సాయిబాబా గారు ఉంటారు. మన పూర్తి వివరాలన్నీ అయితే చెప్తారండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. నా గౌడ్స్ కుటుంబ సభ్యులందరికీ నా నమస్తే అండి. మరి ఫస్ట్ అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చానండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 26/1994, హైట్ 5.10 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 16 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. వీళ్ళు మన హైదరాబాద్ హైటెక్ సిటీలో అయితే అబ్బాయి వాళ్ళు ఉంటున్నారు. హైటెక్ సిటీలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి. ఓన్ హౌస్ ఉంది, 3 BHK ఫ్లాట్ ఉంది, ఓపెన్ ల్యాండ్ అయితే ఉంది. మదర్ ఫాదర్ ఉన్నారు, బ్రదర్ ఒకరే, సిస్టర్ అండి. వీళ్ళు కుటుంబం చాలా మంచిదండి, అర్థం చేసుకునే కుటుంబం అండి. అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి చదువుకొని ఉండాలి, జాబ్ చేసే అమ్మాయి కావాలి, జాబ్ చేసే అమ్మాయి కావాలని అయితే అనుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం నుంచి అయితే కావాలి అనుకుంటున్నారు. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదండి. కొంచెం వాళ్ళ అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ అయితే బాగుంటుంది, లేకపోతే బాగుంటది అన్న ఆలోచన ఈ అబ్బాయి ఆలోచన అండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 8/2/1992, హైట్ 5.7 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. ఈ అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీ అయితే చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి అబ్బాయి మన హైదరాబాద్ లో ఉంటున్నారు. హైదరాబాద్ ఫిర్జాదిగూడలో అయితే ఉంటున్నాడు. అబ్బాయి జాబ్ కూడా అక్కడే అండి. మిడిల్ క్లాస్ అయినా మరి వీళ్ళకి ఫిర్జాదిగూడలో ఓన్ హౌస్ అయితే ఉంది. ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. ఒక బ్రదర్, ఒక సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది, బ్రదర్ ఒక్కరండి. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఎలా కావాలి అనుకుంటున్నాడు అంటే మిడిల్ క్లాస్ అయిన అమ్మాయి అయినా పర్లేదు, మంచి అమ్మాయి, కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి కావాలి, కొంచెం ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండాలి, జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, నన్ను నా కుటుంబాన్ని బాగా చూసుకున్న అమ్మాయి, నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి కూడా కావాలి అయితే అనుకుంటున్నారు. అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం సెటిల్ అయ్యే ఫ్యామిలీ అయితే బాగుంటది అన్న ఆలోచన అబ్బాయిదండి. మరి ఇలాంటి మంచి మనసు ఉన్న అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 3/11/1999, హైట్ 5.8 ఉంటారు. డిగ్రీ మాత్రమే చేశారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సంవత్సరానికి 8 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి ఈ అబ్బాయి ఎక్కడ ఉంటున్నారంటే మేడ్చల్ అయితే ఉంటున్నారు. మేడ్చల్ లో కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి, ఓన్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ ఏం లేవండి. అబ్బాయికి మదర్ ఫాదర్ ఉన్నారు. ఈ అబ్బాయి ఒకరండి, సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఓన్లీ తెలంగాణలోనే అందమైన అమ్మాయి, కొంచెం చదువుకున్న అమ్మాయి కావాలి, జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయిదండి. ఎక్కడైనా పర్లేదు, కొంచెం అమ్మాయి వాళ్ళు కూడా కొంచెం సెటిల్ ఫ్యామిలీ అయితే నేను వస్తే పోతే బాగా చూసుకోవాలి అన్న ఆలోచన అబ్బాయిదండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 18/12/1993, హైట్ 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సంవత్సరానికి 6 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి అబ్బాయి మన హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. హైదరాబాద్ మరి పటాన్చెర్ లో ఉంటున్నాడు అబ్బాయి. మరి అక్కడే సెటిల్ ఫ్యామిలీ అండి, ఓన్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ ఏం లేవు, ఫాదర్ లేరు, మదర్ ఉన్నారు. అబ్బాయి ఒక సిస్టర్ అండి, సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి ఒకరే అండి, కానీ మంచి ఫ్యామిలీ అండి. అబ్బాయి చాలా అందంగా ఉంటాడు. మరి అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారు అంటే ఓన్లీ తెలంగాణలోనే కావాలి, అమ్మాయి చదువుకొని ఉండాలి, జాబ్ చేయాలి అన్న ఉద్దేశం అబ్బాయిదండి. మరి కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి వస్తే బాగుంటది. ఎందుకంటే వస్తే పోతే నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలన్న ఆలోచనలో అబ్బాయి ఉన్నాడండి. మరి ఇలాంటి మంచి ఆలోచన ఉన్న అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీని తీసుకొచ్చాను. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 19/5/1999, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా చేస్తున్నారు. సంవత్సరానికి 10 లక్షల ప్యాకేజ్ అయితే ఉంది. మరి అబ్బాయి హైదరాబాద్ లో ఉంటున్నారు కాబట్టి తార్నాకలో అయితే ఉంటున్నారు. మరి తార్నాకల్లో కొంచెం సెటిల్ ఫ్యామిలీ అంటే ఒక ఓన్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ ఏమి లేవు. మదర్ ఫాదర్ ఉన్నారు, ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ అండి. ఇద్దరు సిస్టర్స్ అండి. ముగ్గురికి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి అండి. ఓన్ హౌస్ ఉంది, ఇంకా ప్రాపర్టీస్ ఏం లేవు, డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి ఎలా కావాలి అనుకుంటున్నారు అమ్మాయిని అంటే చదువుకొని ఉండాలి, జాబ్ చేసే అమ్మాయిని కావాలని అయితే అనుకుంటున్నారు. ఓన్లీ తెలంగాణలోనే కావాలి అనుకుంటే తెలంగాణలో ఎక్కడైనా పర్లేదు, మంచి కుటుంబం, కొంచెం వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ నుంచి
కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే కుటుంబం పెద్దది కాబట్టి ఒక పెద్ద కుటుంబాన్ని కొంచెం అర్థం చేసుకునే అమ్మాయి ఉంటే చాలా బాగుంటదన్న ఆలోచన అబ్బాయిదండి. మరి ఇలాంటి ఆలోచన ఉన్న అబ్బాయి కోసం గౌడ్స్ కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అబ్బాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయ్ అండి. మరి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 12/6/1996, హైట్ 5.10 ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు. మరి ఈ అబ్బాయి అయితే ప్రైవేట్ ఎంప్లాయీ గా చేస్తున్నారు. నెలకి 40,000 అయితే జీతం వస్తుంది. మరి ఈ అబ్బాయి మన హైదరాబాద్ మూసాపేటలో అయితే ఉంటున్నారు. కొంచెం సెటిల్ ఫ్యామిలీ అండి. ఒక హోమ్ హౌస్ ఉంది, 2 ఓపెన్ ప్లాట్స్ అనేవి ఉన్నవి. మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఒక సిస్టర్ అండి. సిస్టర్ కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అబ్బాయి ఒకరే అండి. అబ్బాయి డౌరీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మరి అబ్బాయి రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ పర్సన్ అయి ఉండి జాబ్ చేసే అమ్మాయి కావాలి. ఏపీ తెలంగాణ లేదు ఏపీ నుంచి హైదరాబాద్ లో సెటిల్ అయిన ఫ్యామిలీ కూడా కావాలని అయితే అనుకుంటున్నారు. ఈ అబ్బాయి చాలా అందంగా ఉంటాడండి. కొంచెం వెల్ సెటిల్ ఫ్యామిలీ అయితే రావడానికి వస్తే పోతే బాగా చూసుకునే కుటుంబం కావాలి. నన్ను అర్థం చేసుకున్న కుటుంబం అయితే చాలా బాగుంటది అన్న ఆలోచన ఈ అబ్బాయిదండి. మరి ఇలాంటి అబ్బాయి కోసం నా గౌడ్స్ కుటుంబ సభ్యులు మరి ఎదురు చేస్తున్నట్లయితే మరి వెంటనే వచ్చేసింది తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి. మరి ఈ రోజు అయితే మన గౌడ్స్ కుటుంబ సభ్యుల కోసం మంచి మంచి అబ్బాయిలను అయితే తీసుకొచ్చాను. ప్రతి ఒక్కరు ప్రతి వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాలని అయితే నేను కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో మరి మీ అందరికి నచ్చినట్లయితే మరి వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మా అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ జగద్గిరి గుట్ట. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. ధన్యవాదాలు.